వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై దర్శకుడు ప్రభు సూర్య దర్శకత్వంలో శ్రీనివాస్ మేడిగా నిర్మిస్తున్న తొలి చిత్రం షూటింగ్ విజయవంతంగా ముగిసింది. ఈ సినిమాలో విజయ్ హీరోగా, శీతల్ భట్ హీరోయిన్గా నటించగా రవివర్మ, జ్యోతి, చిత్రం సీను కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు మునిమన్వరాలు క్రాంతి కృష్ణ హోమ్ మినిస్టర్ పాత్రలో శక్తివంతమైన రోల్ పోషించారు. ఈ సందర్భంగా నిర్మాత సన్నిహితుడు ఎస్వి ఇన్ఫ్రా చైర్మన్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సినిమా టైటిల్ పోస్టర్ను ఒక ప్రముఖ నటుడు ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. సాంకేతిక విభాగంలో కెమెరా కేవి గోలంధర్, కథ మాటలు రవితేజ ఖమ్మంపాటి, సంగీతం మహావీర్ అందిస్తున్నారన్నారు. ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొత్త సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో సోమవారం నుండి దసరా మహోత్సవాలు మొదలయ్యాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అర్చకులు ఖాండవిల్లి నారాయణాచార్యులు కలశ స్థాపనతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలను అత్యంత ఘనంగా ప్రారంభించారు. కరీంనగర్ పట్టణంలోని మార్క్ఫెడ్ మైదానంలో దసరా రోజు నిర్వహించే రావణ దహన కార్యక్రమం కోసం నేడు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీరి వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, కార్పొరేటర్ దిండిగాల మహేష్, మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావు,
రామ్నగర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పీడీ మోపాల్ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘం సభ్యులు బతుకమ్మలు తయారు చేసి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ వాన్సువాడ కిరణ్మయి పాల్గొనడం జరిగింది. డిఆర్డిఓ ఇతర మహిళలు పాల్గొనడం జరిగింది. మరోసారి సామాన్యుల మీదకు బుల్డోజర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు. ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చివేయడంతో కన్నీరు మున్నీరైన ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు. సార్ మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి సార్ మేము? సార్ మాకు క్లారిటీ తెచ్చుకోవాలి కదా సార్. కాదు సార్, ఒక క్లారిటీ ఉండాలి సార్. ఎక్కడ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి సార్. అదే సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు బాగా కోర్టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయరు కదా సార్. స్టడీ చేయండి స్టడీ ఫాదర్ నైట్ కట్లెట్ డేట్ ఇవ్వాలి. ఏం చేయడానికి డేట్ ఇచ్చినారు సార్? మాకు కొత్త కట్టలేదు కదండి, పాత ఉన్నది డేట్ ఇచ్చినారు కదా సార్. మేము కట్టుకోమండి ఎందుకు వచ్చింది సార్? మేము ఇన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడే వచ్చింది ఎందుకు చేస్తున్నారు సార్? 9th వరకు వెయిట్ చేయాలి. 9th అవన్నీ తీయాలని అనట్లేదు సార్. మాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి వచ్చింది? మాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి వచ్చింది? మేమందరం యూనిటీ కట్టుకున్నాము సార్. సార్ అది మొత్తం కుల బట్ట కట్టుకున్నాం సార్. కావాలని ఏం కట్టుకోలేదు, డబ్బు నుండి కట్టుకోలేదు. మొత్తం నీళ్ళు వెళ్ళిపోయింది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బాక గ్రామ ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద రహదారిపై డబ్బా ధరంపల్లి గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా. గత 2 వారాలుగా నీళ్లు రాకపోవడంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి మహిళల నిరసన. ఇరువైపులా భారీగా నిలిచిన వాహనాలు, ట్రాఫిక్ జామ్. ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఈరోజు తెలంగాణ మొగిలి కళా సేవా సమితి MN9 టీవీ వారు నవ్వు నవ్వించు అనే కార్యక్రమాన్ని ఆటపాట మాటలతో, కోలాటం ఆటలతో, బతుకమ్మ సంబరాలు, నృత్యాలతో భారీ ర్యాలీగా తరలివచ్చి ధూమ్ధామ్గా ఖమ్మం స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం నర్సీవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం లబ్ధిదారుల దగ్గర 25,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కొండ్ర మల్లేష్. 10,000 రూపాయల లంచం తీసుకొని తిరిగి అడ్డుపడ్డ మల్లేష్ తమకు న్యాయం జరిపించాలని కోరిన లబ్ధిదారులు. పనిచేస్తుంటుంది ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్లో మళ్ళేసి చెప్పాడు మాకు. చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పాడు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి అడిగింది. కానీ పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, 7,000 తెచ్చిస్తావు అంటే మేము తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాం. నేనే నా భర్తకు అన్ని 500 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైనా కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఏమంటలేరు ఇప్పటికి. ఈ సిక్కర్లో మళ్ళీ వేసి అడ్డం పడుతున్నాడు మాకు. మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు. మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీసు కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటలేరు. మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరా మిల్లు కట్టుకోవాలన్నా లేదా, మళ్ళీ బతకనిస్తారు ఎవరు ఊళ్ళో మా బావలు అని చెప్పి మా దగ్గర 10,000 తీసుకున్నాడు. మళ్ళీ తీసుకొని ఉడకంగా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, మా ఆయనని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీవిన్న కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. ఆయనను భయపెట్టిస్తున్నాడు. మళ్ళీ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బీహార్కు చెందిన రోహిత్ అనే వ్యక్తి సిద్దిరాములు అనే రైతుకు చెందిన పొలంలోని షెడ్డులో కట్టి ఉన్న 7 ఏళ్ల వయసున్న బర్రె దూడపై అత్యాచారం చేశాడు.
ఈ ఘటనను సీసీటీవీ కెమెరాల్లో చూసిన షాక్ అయిన షెడ్డు యజమాని సిద్దిరాములు నిందితుడు రోహిత్ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మల్లకొల్ల సిద్దిరాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి మిర్జపల్లి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్ల షెడ్డులో తను రెగ్యులర్ గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్ లో కట్టేసి నేను రాత్రి ఇంటికి వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి 1 సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలాత్కారం చేస్తుండగా దాన్ని పట్టుకొని విచారించగా దాని పేరు రోహిత్ అని చెప్పినాడని చెప్పి రాత్రి కావడం వల్ల ఈ రోజు వచ్చి పిటిషన్ ఇవ్వగా ఇటు విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం సీన్ ఆఫ్ క్రైమ్ కి రావడం జరిగింది. ఇటు విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. విజయవాడ సూర్యారావుపేటలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ ఉత్సవ్ కు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఆహ్వాన పత్రిక అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్ భవిష్యత్తులో విజయవాడ నగరాన్ని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు గవర్నర్ కు వివరించిన ఎంపీ శివనాథ్ విజయవాడ నోవాటెల్ హోటల్ లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ హాజరైన జాతీయ బ్యాంకుల ఉన్నతాధికారులు బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజల సమస్యల పరిష్కారం, రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత, చిన్న వ్యాపారాలు, రైతులకు సులభ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహం, బ్యాంకింగ్ రిఫార్మర్స్ అమలుపై చర్చ. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో రేపటి నుంచి జరగబోయే గొల్లపూడి ఎగ్జిబిషన్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షం కారణంగా పనులు ఆటంకాలు కలిగినా గానీ వచ్చే ప్రజానీకానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పార్టీ నాయకులు, శ్రేణులు, కూటమి నేతలు అందరూ పకడ్బందీగా పనులను నిర్వహిస్తున్నారు. దసరాకి జరగబోతున్న ఈ ఎగ్జిబిషన్ 56 రోజులు ఉంటుంది. కావున ఈ ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రజలకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ పనులను పర్యవేక్షిస్తున్న పార్టీ నేతలు సాధారణంగా ఎంగిలిపుల బతుకమ్మ అంటే ప్రతి మహిళ ఆడపిల్లలు ఎవరైనా కూడా వారి ఇంటి దగ్గర జరుపుకుంటారు. మీరు ఈ సంవత్సరం బతుకమ్మను బీఆర్ఎస్ భవన్లో ఘనంగా జరుపుకుంటారు. మరి ఘనంగా జరుపుకుంటారని చెప్పచ్చా? ఘనంగా జరుపుకుంటున్నాం. పరిస్థితులు ఘనంగా జరుపుకునేట్టు లేవు. అయినప్పటికీ బతుకమ్మ ప్రాశస్త్యము, బతుకమ్మ ప్రాముఖ్యత, ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రతి మహిళ చేతిలో ఆయుధంగా మరి ఆంధ్ర వలస పాలకుల మీదికి ఎక్కుపెట్టిన సందర్భము అన్నీ స్మరించుకుంటూ ఎంగిలిపూల బతుకమ్మ నిజమే బొడ్డెమ్మలో నిన్నటి వరకు బొడ్డెమ్మలాడి ఆ బొడ్డెమ్మలోని కొన్ని పూలతో చేసేటువంటి ఆ కొన్ని పూలను ఇందులో భాగం చేసి ఆ ఎంగిలి పూలను ఇక్కడ భాగం చేసి ఆడే ఆట ఎంగిలి పూల బతుకమ్మ. తొలి ఆ బొడ్డెమ్మలోని కొన్ని పూలు అక్కడ బొడ్డెమ్మలో ఇదివరకే పెట్టి ఉన్నాం కాబట్టి అవి ఎంగిలి పూలు, మొదటి పూలు కావు, ఎంగిలి పూలు. అందుకని ఎంగిలి పూల బతుకమ్మ ఇవాళ మరి ప్రతి ఏడు
ఆ సంబరాలను ఇక్కడ చేసుకుంటాము. ఎందుకంటే బతుకమ్మ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభాలో సగమైనటువంటి మహిళ, తెలంగాణ మహిళ ఉద్యమ కాలంలో బరిగీసి ఉద్యమంలోకి దూకినటువంటి సందర్భంలో, ఆంధ్ర వలస పాలకుల పీడను ఎదిరించే సందర్భంలో మరి సమైక్య రాష్ట్రం నుంచి మా రాష్ట్రం మాకు కావాలనే నినాదంలో బతుకమ్మ కూడా ఒక ఆయుధమైంది తెలంగాణ మహిళ చేతిలో. రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ వాదుల మీదకి రైఫిల్ పట్టుకుంటే, తెలంగాణ మహిళ మాత్రం బతుకమ్మని పట్టుకున్నది, బతుకమ్మనే ఆయుధంగా మలుచుకున్నది. అంటే గత సంవత్సరం చూసుకున్నట్లు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారు, మరి ఇప్పుడు చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు బతుకమ్మ పండుగ ఎలా అనిపిస్తుంది? దానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, మీరేం గమనించారు? ఇక చేసుకుంటున్నాం పండుగనైతే, కానీ పండుగోల లేదు. అంటే ఎందుకు మేడం ఆ మాట అనాల్సిన అవసరం ఎందుకు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు, రైతాంగం, కడుపుకు అన్నం పెట్టే రైతన్న, కడుపుకు అన్నం పెట్టే సమస్త ప్రజానీకానికి కడుపుకు అన్నం పెట్టే తెలంగాణ రైతన్న యూరియా కోసం మరి రైతు సహకార సంఘాల దగ్గర, రైతు వేదికల దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మహిళలు కూడా, చిన్నపిల్లలు, మహిళలు, బొడ్డెమ్మలు ఆడుకోవాల్సిన మహిళలు, బాలికలు, బతుకమ్మలు ఆడాల్సినటువంటి మహిళలు అందరూ కూడా సహకార సంఘాల దగ్గర, మరి రైతు వేదికల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర యూరియా టోకెన్లు తీసుకోవడానికి లైన్లు కట్టి ఉన్నటువంటి పరిస్థితి. మరి దొంగోలు వచ్చే కరెంటుకు కావలుండి పంట చేలు పారించుకునే పరిస్థితి. ఈ రైతన్నల కష్టాలు, ముఖ్యంగా పల్లె పండుగ ఇది. ఆ పల్లెల్లో మరి ఆ వాతావరణం లేదు. పట్టణంలో చూసినా ఆ వాతావరణం లేదు. నిరుద్యోగ మహిళ యువతి ఎక్కడ బతుకమ్మని ఎత్తే పరిస్థితి ఉంటుంది? గ్రూప్ 1 చూసినాం మొన్న. పరీక్ష మళ్ళా కోర్టు ఎన్ని రకాలుగా తప్పు పట్టింది. పరీక్ష విధానంలో తప్పు ఉన్నది, మూల్యాంకనం పేపర్ దిద్దడంలో తప్పు ఉన్నది, అడుగడుగున తప్పులే ఉన్నాయి, అనేక తప్పులే ఉన్నాయి. గోస ఉచ్చుకుంటుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. మరి అందులో 1 లక్ష మహిళలకు వస్తుండే కదా. మరి 1 లక్ష ఉద్యోగాలు కోల్పోయినటువంటి మహిళ, 1 లక్ష ఉద్యోగాలు నష్టపోయినటువంటి మహిళ ఇవాళ ఎట్లా సుఖంగా ఉంటుంది? ఎట్లా ఆడుతుంది? ఆ యువతి ఎట్లా బతుకమ్మనెత్తుతుంది? మరి పరిస్థితులు బాగలేవు. విద్యార్థులు బొడ్డమ్మలు ఆడాల్సినటువంటి స్కూల్ విద్యార్థులు మరి అక్కడ ఆశ్రమ పాఠశాలలో, గురుకులాలలో వాళ్ళకు నాణ్యమైన భోజనం లేదు. మరి అనేక మంది విద్యార్థులు మరణించిండ్రు. ఇటువంటి పాలనలో, మరి బతుకమ్మ చీరలు ఇవ్వని పాలనలో, పండగలాగా చేయలేని పాలనలో, పండగను గుర్తించని పాలనలో, మహిళను గుర్తించని పాలనలో, మనుషులను గుర్తించని పాలనలో పండగోలు ఎట్లుంటుంది? సరే మేడం. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని మహాత్మా జ్యోతిబాపులే మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మం దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా, స్థానిక ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రుల పూజలు మొదలు కావడంతో అమ్మవారిని ఊరేగింపుగా స్వాములు తీసుకుని వచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో మంగళహారతులతో పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మహిళలంతా సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మలను సాగనంపారు. తంగేడు పూలతో తయారు చేసిన బతుకమ్మలను మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలను జరుపుకున్నారు. బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీ, బట్టి గల్లీ, బురుడు గల్లీ, బోయి గల్లీ, గుజిరి గల్లీ, పురాణా బజార్, కట్టగల్లీ, హాజీ గల్లీ, గణేష్ నగర్, కోర్బా గల్లీ, రాజీవ్ నగర్, పూలేనగర్ ప్రాంతాలకు చెందిన మహిళలంతా బతుకమ్మలతో శోభాయాత్ర నిర్వహించారు. సుద్దవాగులో గడ్డెనవాగు ప్రాజెక్టులో మహిళలు వేరువేరుగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగిన బీహార్ కార్మికులు. 2 పోలీస్ వాహనాలు ధ్వంసం. డక్కన్ సిమెంట్ లో పనిచేస్తున్న సమయంలో గాయపడిన ఓ కార్మికుడు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన. చెదరగొట్టే సమయంలో కార్మికులకు పోలీసులకి మధ్య ఘర్షణ. దీంతో పోలీసులపై దాడికి దిగిన కార్మికులు